ఈ మూవీస్ అన్నిటికి ఏమైంది? ఎందుకు వరుసగా ఇలా పోస్ట్ పోన్ అవుతున్నాయి? హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అభి ది ఓజీ. ఈ రోజు టాపిక్ ఏంటంటే, ఇంతవరకు మార్చ్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమాలన్నీ పోస్ట్ పోన్ అయ్యే వస్తున్నాయి. మీరు చూసే ఉంటారు న్యూస్ లో గానీ ఇంకెక్కడ గానీ అప్డేట్స్ లో ప్రతి సినిమా పోస్ట్ పోన్ అయ్యే వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది మార్చ్ లో రావాల్సింది పోస్ట్ పోన్ అయింది. అలాగే టాక్సిక్ నిన్నే న్యూస్ వచ్చింది, వాళ్ళకి కొన్ని వార్స్ జరుగుతున్నాయి అక్కడ దుబాయ్ లో, ఇరాన్ లో. కాబట్టి ఆ కారణాల వల్ల సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. ఇంకా ఈ దురంధర్ సినిమా ఒక్కటే మనకి మార్చి 19న వస్తుంది. అలాగే మార్చి 19 అది గుర్తుపెట్టుకోండి. తరువాత ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ కళ్యాణ్ గారి సినిమా అది మార్చి 28 ఆ టైంలో వస్తుందని మూవీ మేకర్స్ రిలీజ్ చేస్తారు. మొత్తం హల్చల్ అయిపోతుంది. అన్ని ఇంటర్వ్యూలో గల అదే చెప్తున్నారు, అన్ని చేశారు, బాగుంది. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరు ఒకటే మాట్లాడుతున్నారు, దురంధర్ సినిమా ఉంది కాబట్టి దానికి పోటీగా వెళ్తే మన సినిమా అటు ఇటు అయ్యే ఛాన్స్లు ఉంటాయి అని పోస్ట్ పోన్ అయితే చేస్తారు. బాగుంది. మర్చిపోయిన ఒక సినిమా పారడైజ్ కూడా, అది కూడా పోస్ట్ పోన్ అయింది. దురంధర్ సినిమాకి అంత రేంజ్ ఉందా? ఉంటే వీళ్ళు ఎందుకు భయపడాలి? మాట్లాడదాం దాని గురించి. ఏవైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వలేదో వెంటనే అయిపోండి. అలాగే ఈ వీడియో చాలా బాగుంటది, అది నేను హామీ ఇస్తున్నాను. అందుకే లైక్ చేసి పెట్టుకోండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మీరేమనుకుంటున్నారో లాస్ట్ వరకు చూసి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. టాపిక్ లోకి వెళ్ళినట్టయితే, ఎంతమంది భయపడేలాగా అక్కడ ఏముంది దురంధర్ 2 లో? యాజ్ యూజువల్ గా దురంధర్ 1 కలెక్షన్లు గానీ ఆ హిట్ ప్రభావం అయితే ఇప్పటికీ ఉంది. సినిమా చాలా గ్రాండ్ గా రిలీజ్ అవ్వకపోవచ్చు, సినిమా దురంధర్ 1 గ్రాండ్ గా రిలీజ్ అవ్వకపోవచ్చు, అయినా సరే దానికి మంచి 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 కలెక్షన్లు అయితే వచ్చాయి. మంచి టాక్ కూడా వచ్చింది. ఇక్కడ తెలుగులో కూడా రిలీజ్ అవనప్పటికీ ఓటీటీలో రిలీజ్ అయిన పదే సినిమా చూసి ఇంకా దురంధర్ 2 కోసం చాలా మంది వెయిట్ చేస్తారు. ఇక్కడ ఈ సినిమా గురించి భయపడే తప్పేం లేదు. ఈ సినిమా క్లాష్ ఎందుకు? మన సినిమా ఇంకొక రోజు ఆడుతుంది, ఆ 3 రోజులైనా కలెక్షన్లు వస్తాయి, సినిమా కంటెంట్ బాగుంటే వస్తుంది, అయినా సరే క్లాష్ ఉండకూడదు. చిన్నది స్లైట్ ఎడ్జ్ అయితే ఉంటది. ఎందుకంటే దురంధర్ 1 అంత భారీ హిట్ అయింది కాబట్టి దురంధర్ 2కి అంత హైప్ ఉంటది. అందుకు వీళ్ళందరూ పోస్ట్ పోన్ అయ్యారు అని టాక్ ఉంది. అది పక్కన పెడదాం. ఇప్పుడు మాట్లాడదాం ఇంకో సినిమా గురించి. గురువు గారి సినిమా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఉస్తాద్ భగత్ సింగ్. అది పాన్ ఇండియా సినిమా కాదు, అంత హైప్ ఉన్న సినిమా అయితే అసలు కాదు, ఓజీ లాగా అయితే కాదు. నార్మల్ గా ఒక ఇక్కడ తెలుగులో రిలీజ్ అయ్యే, 2 తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అయ్యే సినిమా. నార్మల్ గా ఒక చిన్న సినిమా, పెద్ద హీరో అవ్వచ్చు, చిన్న హీరో అవ్వచ్చు, కానీ అది ఒక నార్మల్ సినిమా. మన ఫ్యాన్స్ కి అది పెద్ద సినిమా అయ్యి ఉండొచ్చేమో, కానీ మామూలుగా చూస్తే దురంధర్ అంత భారీ బడ్జెట్ సినిమా కాదు, అంత పెద్ద కలెక్షన్ వచ్చే సినిమా అయితే కాదు, అంత ఎక్స్పెక్టేషన్స్ చూడలేవు. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, అందరూ దురంధర్ 2 కు భయపడి పోస్ట్ పోన్ అవుతున్నాయి సినిమాలు. కాకపోతే ఇక్కడ ఇప్పుడే వచ్చిన న్యూస్, ఈ వీడియో చేయడానికి కారణం కూడా అదే. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ మార్చి 28 నుండి పోస్ట్ పోన్ కాదు, ప్రీ పోన్ అయింది. అంటే ముందుకు పొడిచి ఇది మళ్ళీ దురంధర్ మార్చి 19 కాబట్టి ఒక 3 రోజులు తేడా, 4 రోజులు తేడాతో వదులుతారేమో అనుకోవచ్చు. కాదు, మార్చి 19న దురంధర్ 2 రిలీజ్ అయితే ఉస్తాద్ భగత్ సింగ్ కూడా మార్చి 19 రిలీజ్ అవుతుంది. అంటే అది ఏంటి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి? నాకు ఏంటి అర్థం అవట్లేదు. వాళ్ళ డేట్ ని వాళ్ళు టిక్ ఆన్ అవ్వచ్చు కదా. ఎందుకంటే యాజ్ గా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆ టైంకి బాగుంటది, చూస్తారు, ఎలాగని చూస్తారు. ఈ దురంధర్కి అంత హైప్ ఉంది కదా, అది ఎలాగో చూస్తారు, నాకు కుదిరేండి. అదంతా అంత పెద్ద సినిమా క్లాష్ ఉంది, అయినా వెనక్కి నడపాల్సింది పోయి ఇంకా దూరంగా వెళ్లాల్సింది పోయి రెడీ చూసుకుందాం నువ్వో నేను అని వాళ్ళ క్లాస్ కి వెళ్తానంటే ధైర్యంకే మెచ్చుకోవాలి. సినిమా పోద్దా, ఫ్లాప్ అవుద్దా, హిట్ అవుద్దా మ్యాటరే కాదు, ఆ ధైర్యంకే మెచ్చుకోవాలి కంపల్సరీ. ఓజీ ఆ రేంజ్ హైప్ ఉండే సినిమా అయితే కాదు, ముందే చెప్పి హైప్స్ లేవు. మామూలుగా పవన్ కళ్యాణ్ చూడడానికి వెళ్తాం అలాంటి సినిమా అంతే. ఒక రీ రిలీజ్ కి ఎలాగ పూజిస్తామో ఇది అంతే అన్నట్టు ఉన్నాం అంతే. కాకపోతే ముందుకు రావడం ఏంటి భయ్యా? దురంధర్ 2 పోటీ ఏంటి నాకు అర్థం కావట్లేదు. నువ్వు హిందీలో తోపై ఉండదు, నీ ముందు సినిమా భారీ హిట్ అవ్వచ్చు, నీ ముందు సినిమాకి భారీగా కలెక్షన్ రావచ్చు, కానీ తెలుగులో కింగ్ పవన్ కళ్యాణ్ గారు మామూలుగా ఫ్లాప్ రా సినిమా. అజ్ఞాతవాసి ఫ్లాప్, డే 1 కలెక్షన్ లో వకీల్ సాబ్ 10 రూపాయల టికెట్లు, 20 రూపాయల టికెట్లు అప్పట్లో, కానీ రికార్డ్ బ్రేకింగ్. భీమ్లా నాయక్ 10 రూపాయలు, 20 రూపాయలు, 25 రూపాయలు టికెట్. కానీ సినిమా ఎలా ఉంటది? 5 ఉంటుంది. పోయిన ఫ్లాప్ అయిన సినిమాలకే రేంజ్ అలాగుంటే పొర్రపాటున గబ్బర్ సింగ్ తర్వాత సినిమా తీసాడరా హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తోనే, మామూలు సినిమా కాదురా అని
ఒక్కడు ఫ్యాన్ కాదు, ఆ ఫ్యాన్ కానివాడు ఎవడైతే వచ్చి చూసి మాట్లాడతాడో మరి అసలు మరి ఊహించలేరు అసలు. మీరు దురంధర్ 2 ఏదైతే ఉందో తెలుగు రాష్ట్రాల్లో నాకు తెలిసి క్లాస్ రాకూడదు ఆ టైంలో ఆ టాక్ వచ్చిన తర్వాత. ఎందుకంటే మరి 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక్కడే దేవుడు, అది పవన్ కళ్యాణ్ గారని అందరికీ తెలుసు. అది ముందు సినిమా ఇలాగయ్యింది, నాకు భారీ కలెక్షన్లు వచ్చి ఎందుకు ఇక్కడ తెలుగులో రాలేదని మీరు ఫీల్ అవ్వాలి. అదేంటంటే ఆ ఎఫెక్ట్ పవన్ కళ్యాణ్ గారి అర్థమైపోతుంది. నాకు తెలిసి హిందీలో ఫస్ట్ రిలీజ్ చేయండి, ఉస్తాద్ భగత్ సింగ్ అంతా కొంచెం క్రౌడ్ తగ్గిన తర్వాత మీరు దురంధర్ 2 ఇక్కడ రిలీజ్ చేసుకోండి. నాకు తెలిసి అది చేయడం బెటర్. ఎందుకంటే ఫ్లాప్ అవుతే హిట్ అవుతే పక్కన పెట్టేయండి. ఫ్లాప్ అయితే అది మీ దశ, మీకు లక్ ఉన్నట్టే. ఒక్కవేళ వింటేజ్ పవన్ కళ్యాణ్ వచ్చేసాడు రా బయటికి, ఏట్రా ఈ సినిమా మామూలుగా లేదురా, ఫ్యాన్స్ కూచకోత అన్నాడని, మరి అసలు మీరు ఏ థియేటర్ లో రిలీజ్ చేశారో వాడు కూడా ఆ రీల్ తీసి ఉస్తాద్ భగత్ సింగ్ రీల్ పెట్టి ఆ 2 థియేటర్లో అదే పెడతాడు, అది కన్ఫర్మ్. అందుకే ఈ వీడియో చేయాలి కారణం. ఇదేదో పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కదా ఇలా మాట్లాడతారు లేదు, నార్మల్ గా ఆలోచించండి. ఎవరైనా దగ్గర ఉన్నాడు ఎందుకు అంత భారీ బడ్జెట్ సినిమా పెట్టి పోస్ట్ పోను, ప్యారడైజ్ ఆయా షేర్ అంత హైప్ ఉండే సినిమా పోస్ట్ పోను ఎందుకు సినిమా క్లాష్ ఉందే కానీ. టాక్సిక్ అంత పెద్ద హీరో, కేజీఎఫ్ తరువాత వస్తుంది సినిమా అంటే అంత రేంజ్ ఉన్న మూవీకి పోస్ట్ పోన్ వైరే ముందు తెలియదా ఇవన్నీ? పోస్ట్ పోన్ అవ్వదు, ఏది అవ్వలేదు, ఏ గ్రాఫిక్స్ సెట్ అవ్వలేదు, ఇవన్నీ తెలియదా? లేదు, తెలుసు. కానీ ఇవన్నీ క్లాష్ అవుతున్నాయి అనేసి కావాలని అలా చేశారు. ఇప్పుడు మా వాడు భయం అనేది ఉండదు మాకు, ఎక్కడికో వెనక్కి ఉన్నది మాది అసలు 28. కానీ ముందుకు వచ్చి 19 వస్తామంటే మా ధైర్యం చూసుకుందాం. పండగ వాతావరణం చూడబోతున్నారు. మార్చి 19 గెట్ రెడీ మిస్టర్ కల్స్ జనసనిక్స్ మొత్తం అంతా థియేటర్లోనే కలుద్దాం. ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటది, అందుకనే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ఈ వీడియోకి లైక్ చేయండి. లైక్ చేసిన వెంటనే కింద కామెంట్ అని రాసి ఉంటది, కామెంట్ చేయండి. మీకేమనిపించినా ఏ సినిమా బాగుంటది, ఈ రెండిట్లో క్లాష్ ఉంది కదా అని మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. అలాగే ఒకటి మిస్ అవుతున్నారు, చాలా మంది మిస్ అవుతున్నారు. కామెంట్ సెక్షన్ లో పక్కన హైప్ అనే ఆప్షన్, హైప్ ఇచ్చారంటే మనకు కొంచెం పాయింట్లు పెరుగుతాయి. ఆ పాయింట్ వల్ల మన వీడియో ఇంకొంతమంది రికమెండ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా చూడండి. కామెంట్స్ పక్కన హైప్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, బై గైస్.